బ్యాక్ టు న్యూస్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర దిశగా ఏపీ తీరానికి ఆనుకొని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల నిన్న కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. ఇవాళ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వెదర్ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, వెదర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కవిత. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 2 రోజులుగా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి చాలా చోట్ల అల్పపీడన ప్రభావం అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారినటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. రానున్నటువంటి 2 రోజుల పాటు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగబోతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ, అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి దక్షిణ కోస్తా, అలాగే తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చిన తర్వాత ఉత్తర దిశగా పయనించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో గాలుల తీవ్రత కోస్తా జిల్లాలో అన్నింటిలో కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండబోతుంది. ఒకవేళ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే కనుక దాని ప్రభావం ఎక్కువయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవైపు చలి తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలోనే వర్షాలు పడుతున్నాయి కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. కవిత, అనిల్, అల్పపీడన ఎఫెక్ట్ ఏ జిల్లాలపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది? అలాగే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ తీవ్ర అల్పపీడన గమనాన్ని వాతావరణ శాఖ నిపుణులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా దీని ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ఏపీ పైన అధికంగా ప్రభావం చూపిస్తూ ఉంది. ఎందుకంటే తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలకు తీరాలకు దగ్గరైనప్పటికీ కూడా దాని ప్రభావం అంతా కూడా ఇటు ఉత్తర కోస్తాలోని, దక్షిణ కోస్తాలోని ఉన్నటువంటి జిల్లాలపై ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. ఏపీలో తీర ప్రాంత జిల్లాలన్నింటిలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించబోతా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రధానంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటు అల్లూరి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉంది. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మైదాన ప్రాంతాల్లో, తీర ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. తీరం వెంబడి అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండనున్నాయి. మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కవిత, ఓకే అనిల్, థ్యాంక్ యూ.